వెల్కమ్ టు CRB9 న్యూస్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఈ నెల 29న ప్రత్తిపాడు హై స్కూల్ గ్రౌండ్లో కాకినాడ వికాస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్ను ఎమ్మెల్యే సత్య ప్రభ ప్రత్తిపాడు టిడిపి కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం వికాస్ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మణరావుతో కలిసి మీడియాలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాబ్ మేళాలో నియోజకవర్గ నిరుద్యోగ యువతంతా తప్పనిసరిగా పాల్గొని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దాదాపు 40 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్న ఈ మేళా ద్వారా సుమారు 2000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ఆమె వెల్లడించారు. 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొని అందుబాటులో ఉన్న ఉద్యోగాల ద్వారా గరిష్టంగా 50,000 రూపాయల వరకు వేతనం పొందే అవకాశం ఉందని తెలిపారు. నెల రోజుల్లో వారికి జాయినింగ్ ఆర్డర్ కూడా వారికి పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నిరుద్యోగ యువత మన నియోజకవర్గంలో ఉన్న అందరికీ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఎలా అయితే మన ప్రభుత్వం తరపు నుంచి నిరుద్యోగ యువతని ఆదుకోవాలి, వారికి ఉపాధి కల్పించాలనే ఒక లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. దీనికి 29వ తారీఖున ఏర్పాటు చేసిన ఈ మెగా జాబ్ మేళాని ప్రతి ఒక్కరూ నిరుద్యోగులు అందరూ కూడా వినియోగించుకుని అందరూ కూడా రోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అయితే దివంగత నేత వత్పుల రాజా గారి ఆశయం, ఆయన గతంలో కూడా ఇక్కడ ఈ ఆవరణలో ఎన్నో మెడికల్ క్యాంప్ అయితేనే, జాబ్ మేళాలు అయితేనే, సదరణలు అయితే నిర్వహించడం జరిగింది. ఆయన ఆశయం ఎప్పుడు కూడా పేదలు, వైద్య, విద్య, ఈ నిరుద్యోగ యువతకు ఉపాధి అన్నది ఆయన ఆశయం ఎప్పుడు కూడా నిరంతరం ఆలోచిస్తూ ఎన్నో కార్యక్రమాలు, ఈ జాబ్ మేళాలు కూడా ఆ రోజు నిర్వహించడం జరిగింది. వాటికి అనుగుణంగానే, ఆయన ఆశయానికి అనుగుణంగానే అప్పుడు కూడా వికాస వారు అప్పుడు కూడా ఆ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మేము రేపు రాబోయే 29వ తారీఖున మన ప్రత్తిపాడు మండల హెడ్ క్వార్టర్స్లో హై స్కూల్ ఆవరణలో ఈ కార్యక్రమం అన్నది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి. ఈ సోషల్ మీడియాలోని, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారు కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.